కి స్వాగతం. నేషనల్ ముజ్జూర్ యూనిట్ అసోసియేషన్ నెల్లూరు జూన్ 3 నెల్లూరు జోనల్ మహాసభ సోమవారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా నేషనల్ ముజ్జూర్ యూనిట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మరియు ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యంగా వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గత 10 సంవత్సరముల నుండి అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని, ఈ అవకాశం కల్పించిన కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం జోనల్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోనల్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జోనల్ కార్యదర్శిగా తులసి శ్రీనివాసును ఎన్నుకున్నారు. వీరిని రాష్ట్ర కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం నెల్లూరు జోనల్ కార్యదర్శిగా కొనసాగుతున్న కె లుక్షన్ను రాష్ట్ర కమిటీ పంపుతున్నట్లు రాష్ట్ర కమిటీ నాయకులు తెలిపారు. ఈ కమిటీలో యువకు ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ముజ్జూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు లుక్సెన్, రాష్ట్ర నాయకులు, జోనల్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాసభలో రీజన్ గౌరవాధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు జోనల్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎన్ఎంఐ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా 15 ఏళ్ళ నుంచి గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు జోనల్ గౌరవాధ్యక్షులుగా ఎన్ఎంఐ వాళ్ళు ఏకగ్రీయంగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషం. వాళ్ళు ఏ విధంగా నమ్మకంతో ఎన్నుకోవడం జరిగిందో అదే విధంగా నమ్మకంతో ఈరోజు ఎన్ఎంఐ పటిష్టంగా పరిచేందుకు నేను కృషి చేస్తా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రావాల్సిన పరిస్థితులు, వాళ్ళకుండే సమస్యలు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని మా నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ పరిష్కార దిశగా కూడా ముందుకు అడుగు వేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో సేవలు అందించి 16 సంవత్సరాలు గౌరవాధ్యక్షులు కొనసాగినటువంటి పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఆర్టీసీ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జోనల్ మహాసభ ద్వారా పెద్దలు గౌరవనీయులు రీజనల్ అధ్యక్షులు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి పట్టాభిరామిరెడ్డి గారిని ఈ జోన్లో ఉన్నటువంటి 29 డిపోలు అంటే దాదాపు 5 జిల్లాలకు జోనల్ గౌరవాధ్యక్షులు ఈరోజు మా మహాసభ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో దాదాపు 28 డిమాండ్లు ప్రభుత్వంగా పరిష్కారం చేయడానికి అంచెలంచెలుగా ఉద్యమం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 129 యూనిట్లు ఆర్టీఓలకు, అదేవిధంగా ఎంఆర్ఓలకు మెమరాండం ఇచ్చాం. ఆ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉన్నాయో, నిబంధనలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ సర్వీస్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ జీవోలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయకుండా ఆర్టీసీ అధికారులు కొన్ని చోట్ల పాత పద్ధతి అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ జీవోలు అమలు చేయని ఆర్టీసీ అధికారుల మీద ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోమని మేజిస్ట్రేట్ అధికారులు ఉన్నటువంటి ఎండీఓలకు, ఆర్డీఓలకు ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్య పరిష్కారం చేయకపోతే జిల్లా కలెక్టర్స్ కు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలమైన ఉద్యమం చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, సంస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా మా సమస్యల పరిష్కారం దానికి ప్రభుత్వం ద్వారా సమస్య పరిష్కారం చేసుకునే నమ్మకం, విశ్వాసం ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ
ఈ రోజు ఈ మహాసభను బ్రహ్మాండంగా కవర్ చేసినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, పీడీ మీడియా మిత్రులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మధ్య యూనియన్గా, ఏపీపీడీ నేషనల్ మధ్య యూనిట్ అసోసియేషన్గా మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన మీడియా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మీరు పూర్తి స్థాయి కోఆపరేట్ చేసినందుకు మీకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈ సమావేశానికి మా గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ రాజు గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి హరిబాబు గారు, చాలా మంది పుర ప్రముఖులు వచ్చేసి ఉన్నారు. వారికి అందరికీ కూడా ఈ జోన్లో ఉన్నటువంటి ఎన్ఎంఈ సభ్యులందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకో కొత్తగా జోన్ల కార్యదర్శిగా ఈరోజు మా శ్రీనివాసరావు ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘకాలం జిల్లా కార్యదర్శిగా, జోన్ల కార్యదర్శిగా ఆర్టీసీ ఉద్యోగుల అభ్యున్నతికి, మన అసోసియేషన్ అభ్యున్నతికి విశేషంగా కృషి చేసినటువంటి మా మిత్రులు లుక్సన్ గారిని రాష్ట్ర కమిటీలో కూడా స్థానం ఇవ్వాలని ఈ జోన్ల మహాసభ నిర్ణయం చేస్తున్నాం. దాన్ని కూడా త్వరలో అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కవర్ చేసినందుకు మీకు నమస్సుమాంజలి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఏపీపీటీడీ ఎన్ఎంయు. థ్యాంక్ యూ.